హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఉమేష్ని. మీరు చూస్తున్నది ఉమేష్ జర్నీ ఛానల్. ఈరోజు నేను మన తెలంగాణలో ఫేమస్ టెంపుల్ అయిన కొమరవెల్లి జాతరకు అయితే రావడం జరిగింది. ఆ, ఈ టెంపుల్ యొక్క విశిష్టత మరియు అదే విధంగా ఇది ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నది బస్ స్టాండ్. వీడియోలోకి అయితే ముందుకు వెళ్దాం మనం. మీకు ఇదంతా కనిపిస్తుంది కొమరవెల్లి యొక్క బస్ స్టాండ్ ఇది. ఇక్కడికి మీకు బస్సులు అయితే చాలానే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు ఈరోజు సండే కావడంతో భక్తులు చాలా మంది వచ్చారు. అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్ద, అంటే ఎక్కువ స్థలం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక విలేజ్ మండలం కాబట్టి. మీకు అక్కడ కనిపిస్తున్నది గెస్ట్ హౌస్ టైప్. మనకి ఇక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్సే టెంపుల్. నాకు తెలిసి అక్కడ మీకు గుట్టపై కనిపిస్తున్నదే టెంపుల్ అనుకుంటున్నాను. అదే టెంపుల్ అయి ఉంటది. చూద్దాం, మనం వీడియోలో అయితే ముందుకైతే వెళ్దాం. ఈ టెంపుల్ విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. అదే విధంగా మనకి ఇక్కడ ఏ విధంగా బస్ ట్రైన్ రూట్ ఉందా అనేది కూడా మనం తెలుసుకుందాం. యా ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్నది ఇది కొమరేలు మల్లన్న టెంపుల్ యొక్క కమాన్. ఇది ఇక్కడి నుంచి అయితే మనకు ఎంట్రన్స్. ఇది యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ ముందు కనిపిస్తున్న హైవే ఉంది కదా, ఇది చేర్యాల పట్టణానికి సంబంధించిన హైవే. మనకు ఈ రోడ్డు ద్వారా మనం వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఈ ఒక కమాన్ అయితే కనిపిస్తుంది. ఈ చేర్యాల అంటే మనకు బచ్చన్నపేట, కొలన్పాక ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది. యాక్చువల్గా మనకు ఈ కొమరవెల్లి టెంపుల్కి రావడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి సిద్దిపేట నుంచి రావచ్చు, ఇంకా హైదరాబాద్ ప్రాంతీయ వాసులు అయితే మనము ట్రైన్ ద్వారా సిద్దిపేటకు వచ్చి ఆ విధంగా అయినా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదంటే మనము ఇక్కడ యాదగిరిగుట్ట ఈ సర్కిల్కి సంబంధించిన వాళ్ళైతే ఈ విధంగా కొలన్పాక అదేవిధంగా ఇక్కడికి మనం చేరుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ ప్రధాన కమాన్ వచ్చేసి మనకు టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. మనకు ఇక్కడ ఇక్కడ ఈ కుండలు కనిపిస్తున్నాయి కదా, ఈ కుండలు వచ్చేసి బోనాలు అనేవి చేస్తారు కదా, వాటికి సంబంధించిన ఈ కుండలు. ఇక్కడి నుంచి భక్తులు బోనాలు ఎత్తుకొని అక్కడ మల్లన్న టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈరోజు సండే కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు, అంటే ఎక్కువ మంది, చాలామంది ఉన్నారు. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ జాతర మొదలైనప్పటి నుంచి మీకు ప్రతి ఆదివారం మరియు బుధవారం ఆ టైమ్స్లో భక్తుల సంఖ్య అయితే ఎక్కువ ఉంటుంది. ఈ జాతర వచ్చేసి సుమారుగా మీకు 45 డేస్, సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ జాతర అయితే నిర్వహిస్తుంటారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా గోపురం, అక్కడనే మనకు మల్లికార్జున స్వామిది ఆలయం. ఇంకా ఇక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా కుండలు. ఇక్కడ యాక్చువల్గా పట్నం, అగ్నిగుండం, బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చాలామంది అయితే వస్తుంటారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు ఫ్యామిలీస్తో. ఓన్ వెహికల్స్తో వస్తున్న వాళ్ళు ఉంటారు. బస్సులు అయితే మనకు హైదరాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి చాలానే ఉన్నాయి. మీరు కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నూతన వధువరులు కానీ అందరూ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్కి ఎలాంటి లోటు లేదు, పార్కింగ్ ప్లేస్ చాలా అయితే ఉంది. అదేవిధంగా మీకు ఒక 1 డే స్టే చేసి ఇక్కడ దర్శనం కూడా చేసుకోవచ్చు. వేరే మీరు ఏదైనా పూజా కార్యక్రమాలు చేయించుకొని వెళ్ళడానికి వసతి అయితే ఉంది. అదేవిధంగా స్నానాలు చేసి ఇక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంది. పే చేసి కూడా మీరు
చేసుకోవచ్చు. స్నానం లాంటివన్నీ ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చేసి మల్లికార్జున స్వామి ఆలయానికి. ఇది ఇక్కడ ఇంకొక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది, ఎల్లమ్మ దేవతది. ఆ టెంపుల్ వచ్చేసి మనకు పైన కనిపిస్తుంది. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మెట్ల మార్గాన పైకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక త్రిశూలం ఉంటుంది. అది మల్లికార్జున స్వామికి సంబంధించింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, భక్తులు బోనాలతో పైకైతే వెళ్తున్నారు. అక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి బోనాలు సమర్పిస్తుంటారు. మనకి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. మీకు కొద్ది దూరం వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి, తర్వాత మీకు రోడ్డు మాదిరిగా అయితే ఉంది. ఇక్కడ మల్లన్న స్వామికి సంబంధించి వారి భార్యలైన గొల్లకేతమ్మ, మేడాలమ్మ, పార్వతమ్మ, ఈ విధంగా అందరికీ సంబంధించిన దేవతామూర్తులు ఇక్కడ ఈ మల్లన్న స్వామి టెంపుల్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది యాక్చువల్గా సమ్మర్ అయితే మొదలవడం అయితే జరిగింది. మీరు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు, చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనాలు చేసుకోవడం అయితే చాలా బెటర్. ఎందుకంటే ఈ ఎండలు ఇప్పుడిప్పుడే మొదలైనవి కాబట్టి మనకు వెదరు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనాలు చేసుకోవడం అయితే చాలా బెటరు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆలయమే ఎల్లమ్మ టెంపుల్. మీకు ఇక్కడ పైకి రావడానికి బ్యాక్ సైడ్ నుంచి ఆ విధంగా మీరు బైక్, కార్ల నుంచి కూడా రావచ్చు. ఇక్కడ ఎవరైనా తప్పిపోయినట్టయితే ఎవ్రీ టైం మన పోలీస్ శాఖ వారు అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి భయాందోళన అయితే అవసరం లేదు. నార్మల్ డేస్, ఈ 45 డేస్లో మీరు నార్మల్ డేస్లో వచ్చినట్టయితే దర్శనం చాలా తొందరగా అవుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విధంగా మీరు సండే, వెనస్డే, బుధవారం ఆ టైంలో వచ్చినట్టయితే కొద్దిగా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్గా వ్యూ కొమరేలి యొక్క టెంపుల్ సరౌండింగ్ విలేజ్ వ్యూ. ఇది మీరు ఇక్కడ స్టే చేయడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఇది మల్లన్న స్వామిది టెంపుల్ యొక్క గోపురం ఇది. ఇక్కడ నుంచి మీకు గెస్ట్ హౌసెస్ కానీ రెంట్స్ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పైనుంచి వ్యూ అయితే. ఇక్కడ మన ఈ కొమరల్లి దర్శనం చేసుకున్న తర్వాత మీకు నియర్ బై కొండపోచమ్మ రిజర్వాయర్, కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మీరు విజిట్ చేసి, అలాగే కొండపోచమ్మ సాగర్ని కూడా విజిట్ చేసి రిటర్న్ వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఒకసారి వచ్చి మీరు ఒక 2-3 ప్లేసెస్ టూర్ చూడొచ్చు. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇక్కడ జెండా, అక్కడనే మనకు త్రిశూలం ఉంటుంది.
అక్కడ మల్లన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లమ్మ దేవత దర్శనం తర్వాత అందరు ఇక్కడికైతే వస్తుంటారు. మనకి ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి వీలుగా వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అని అనుకుంటున్నాను. చాలామంది అయితే ఓన్ వెహికల్సే వస్తున్నారు, ఎందుకంటే మనకి ఇది సిటీ నుంచి పెద్ద దూరం అయితే ఏమి ఉండదు. కొమరవెల్లి వచ్చేసి సుమారుగా 80 కిలోమీటర్స్ ఉంటాయి హైదరాబాద్ నుంచి. 80 నుంచి 90 మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఎల్లమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది. అక్కనే ఏమైనా పూజలు నిర్వహించే వాళ్ళైతే అక్కడ నిర్వహిస్తుంటారు. మీకు ఇక్కడ ముగ్గు దించినట్టుగా అనిపిస్తుంది కదా, అదే పట్నం అంటారు. ఇది మనకు జాతర చివరి రోజులో భారీ సైజులో వేస్తారు. ఇక్కడ మీకు అనిపిస్తున్నది బోనం. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.